ఋతుము తరువాత 12వ ఆదివారం కొరకై ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. సువార్త పాఠముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 317వ కీర్తన అందరము కలిసి పాడుకుందాం. పాపము తలచుచుని పశ్చాత్తాపము బంధుస్తుమనే కీర్తన పాడుకుందాం. పాపము తలచుచుని పశ్చాత్తాపము బంధుస్తుమి, పాపము తలచుచుని పశ్చాత్తాపము బంధుసుని, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుని, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుని, పాపము తలచుసుని పశ్చాత్తాపము బంధుసుని, పాపము తలచుసుని పశ్చాత్తాపము బంధుసుని, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుని, పాపము చేయకుని యేసుని గాయము రేపకుని, పాపము చేయకుని యేసుని గాయము రేపకుని, పాయక పాపము చేసిన మనసాకాయుడు యేసుసుని, పాయక పాపము చేసిన మనసా పాపం కాయడు యేసుసుని, పాపము తలచుసుని పశ్చాత్తాపము బంధుసుని, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుని, గంతులు వేయకుని యేసుని చెంతకు చేరుసుని, గంతులు వేయకుని యేసుని చెంతకు చేరుసుని, వింతగా క్రీస్తుని రక్షణమృత బిందువు గోరుసుని, వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుని, పాపము తలచుసుని పశ్చాత్తాపము బంధుసుని, పాపము తలచుసుని పశ్చాత్తాపము బంధుసుని, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుని, ఈ ధర నమ్మకుని ఆత్మకు శోధనలుండు సుమి, ఈ ధర నమ్మకుని ఆత్మకు శోధనలుండు సుమి, శోధన మాన్పిడు క్రీస్తుని నమ్మి శ్రద్ధగా నుండు సుమి, శోధన మాన్పిడు క్రీస్తుని నమ్మి శ్రద్ధగా నుండు సుమి, పాపము తలచుసుని పశ్చాత్తాపము బంధుసుని, దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుని, తెగువ బొరాడుసుని రిపునకు బిగ్గిలవద్దుసుని, తెగువ బొరాడుసుని
దిపునకు బెగ్గులవద్దు సుమి తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమి తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమి పాపము దళచు సుమి పశ్చాత్తాపము పొందు సుమి దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడు సుమి అంతము వాచు సుమి రక్షణ అంతలో నెదకు సుమి అంతము వాచు సుమి రక్షణ అంతలో వెదకు సుమి అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరు సుమి అంతరంతగుడగు క్రీస్తు రక్షకుని చెంతకు చేరు సుమి పాపము తలచు సుమి పశ్చాత్తాపము పొందు సుమి దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడు సుమి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రభు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈనాటి వాక్య దానములో ప్రభువా మా కొరకు మీరు ఇష్టపరిచినటువంటి నాయనా స్వాతంత్ర్యమును గురించి ప్రభువా మేము ధ్యానించబోతూ ఉండగా మీ సన్నిధి ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. దేని వలన మాకు ప్రభు స్వాతంత్ర్యము కలుగును, వేటిని విడిచిపెట్టాలో వేటిని అంగీకరించాలో మాతో మాట్లాడి వెళ్ళవచ్చు. యేసు నామములో ప్రార్థించున్నాము పరలోకం. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో మరిలాగున ఆగస్టు మాసములో 2024వ సంవత్సరంలో 18వ దినమున 3వ ఆదివారములోను త్రిత్వము తర్వాత 12వ ఆదివారములో మనందరినీ ప్రవేశపరిచిన దేవాది దేవునికి మరి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ మీదట ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ జీవవాక్యపు ఛానల్ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ మా స్థానిక సంఘ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము కాశీపాడు గురుమండలమును బట్టి అందున్న ప్రజలందరూ కూడా ప్రత్యేకముగా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేటి లేఖన భాగములను మనము ధ్యానం చేయక మునుపు కొద్దిపాటి ఉపోద్ఘాతమును మనము వినవలసినటువంటి వారమై ఉన్నాం. అది ఏమనగా ఆగస్టు మాసము 15వ తేదీ అనగానే మనకు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవము గుర్తొస్తుంది. బ్రిటిష్ వారి పాలన నుండి మనం విడుదల పొంది సత్యాగ్రహము చేసి మన పితరులు పోరాటము చేసి శాంతి భద్రతను నెలకొని వారిని శాంతియుతముగా పోరాడి గెలిచి స్వాతంత్ర్యాన్ని సంపాదించినటువంటి దినముగా, ఇది సంతోషకరమైనటువంటి దినముగా మనందరము కూడా భావిస్తూ ఉంటాం. స్వాతంత్ర్యము అనగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనగా సమానత్వము, స్వాతంత్ర్యం అనగా విడుదల పొందుట, లేక విడుదల వచ్చినదని లేక విడుదల కలిగినదని అర్థాలను మనము తెలుసుకోవచ్చు ఉన్నాము పిల్లరా. అయితే ఐగుప్తు యొక్క దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా తమను తాము బానిసత్వానికి అమ్ముకొని ఆ కష్ట సమయంలో వారు దేవునిని వేడుకొని మొర్రపెట్టగా, దుఃఖించగా, రోదన చేయగా, అంగలార్చగా వారి యొక్క మొరలు విని వారి శ్రమను చూసి దేవుడైన యెహోవా
తన సేవకులైనటువంటి మోషేను పిలిచి వారి యొద్దకు నడిపించి వారిని విడిపించుకొని వారికి విడుదల కలిగజేసిన విధానములు మనము చూడగలుగుతాము పిల్లరా. అంటే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా విడుదల కలిగజేశాడు. మన భారతదేశ స్వాతంత్ర్యానికి సమరయోధులుగా మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, వివిధమైనటువంటి ప్రముఖులు వారితో పోరాటము చేసి దేవుడి బిడ్డలారా వారు మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చారు. స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అంటే వారి పేరు చెప్పకుండా ఎవరు కూడా ముందుకు సాగరని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజంలో కూడా విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాము గుర్తొస్తాడు. మీరు ఏ సంతతి వారనంటే మనము యాకోబు సంతతి వారముగా గుర్తొస్తూ ఉంటాం. దేవుడని యెహోవా చెప్పాడు, యాకోబు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పి ముగ్గురు వ్యక్తుల పేర్లు మాత్రమే చెప్పాడు. అంతటితో దేవుడి యొక్క విశ్వాస సంఘము ఆగిపోయినదా? అలాంటి ఏమో తరతరాలుగా ఆ వ్యవస్థ కొనసాగుతూ ఉంది, సంఘ అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా సమాజము చెబుతున్నటువంటి మాటలు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని, దేవుడే వారు ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత వారితో నిలువున అంతమైపోలేదు. కానీ వారి తర్వాత మరికొందరు నాయకుల ద్వారా ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు, పాలిస్తూనే ఉంటారు. ఆ తరతరాల వెంబడి ఈ యొక్క యుగాన్ని నడుపుతూనే ఉంటారు. ద్వారా అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో వారితో దేవుని యొక్క సువార్త ఆగిపోలేదు. కానీ వారి స్థానములలో దేవుడు ప్రవర్తనలు, యాజకులను, సేవకులను, అపోస్తులను యోగున దేవుడు ఏర్పాటు చేసుకొని తరతరాలకు దేవుడి యొక్క సువార్తను ప్రకటించగలిగినటువంటి సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునితో దేవుడు వారికి మోషే ద్వారా విడుదలనిస్తే, అలాగే లోక జీవితంలో కూడా అపవాదు ద్వారా మానవుడు పాపము చేసి తప్పిదము చేసి ఆజ్ఞలు అతిక్రమించి దేవునితో ఉన్నటువంటి మనకు స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్న స్వాతంత్ర్యాన్ని మరలా తిరిగి ఆ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడానికి విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా, క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించడము ద్వారా, వాక్యము ద్వారా అపవాది యొక్క తంత్రములను విడుదల పొంది మనము దేవుని యొక్క స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. అందువలన దేవుడా మానవుడు పాప, వ్యాధి, రోగ లేక దేవుడా బంధకాలలో ఉండి దేవుడా ఉన్న కారణముగా వాక్యమైనటువంటి యేసు ద్వారా మనము విడుదల పొందవలసినటువంటి వారమై ఉన్నాం. పాప బంధకాలలో అపవాది మానవుడి దేవుడుగా మరి ఇమిడి లేక బంధించినదని గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక అటువంటి బంధకాలలో ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ సమాజం లేక లోక సమాజంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే వారికి విడుదల కలుగుతుంది. విడిపించబడిన వారు మాత్రమే క్రీస్తుతో స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సువార్త పాఠము ద్వారా మనం చూస్తే కనుక ఏముంటారా, ఆ సువార్త పాఠం మనం చెబుతున్నటువంటి సన్నివేశం నుండి పాపము నుండి విడుదల పొందాలి. సువార్త పాఠంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క 18వ వచనము నుండి 21 వరకు కూడా మనం లేక యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ మీరు పాపమునకు దాసులై ఉన్నారు, పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోతారని చెప్పినప్పుడు ఆ యూదులందరూ ఒకే మాట చెబుతూ ఉన్నారు, మేమెవరికి కూడా దాసులము ఇప్పటి వరకు మేము కాలేదు. మా యొక్క యజమానుడు మా యొక్క తండ్రి అబ్రహాము మాత్రమే, అబ్రహాములకు తప్ప మేము ఎవరికి దాసులము కామని ఆచారబద్ధముగా చెబుతూ ఉన్నారు. ఈనాటి సంఘ వ్యవస్థలలో కూడా
అనేక మంది చెబుతున్నారు, మేము ఫలానా సంఘ వ్యవస్థలో ఉన్నామని, ఫలానా సంఘస్థులమని, ఫలానా ఆ సేవకుని యొక్క పిల్లలమని చెబుతున్నారు. కానీ మేము దేవుని పిల్లలము, దేవుని యొక్క విశ్వాసులమని ఎవరు చెప్పడంలా. వారి పాస్టర్ గారి పేరు, వారి సంఘ పేరు చెబుతున్నారు తప్ప, వారి మందిరము పేరు చెబుతున్నారేమో తప్ప దేవుని కూర్చున్నటువంటి మాటలు ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారికి వీరు దాసులై ఉన్నారు, వారిని వీరు ఏలుబడి చేస్తూ ఉన్నారనే విషయాన్ని నేను ప్రగల్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలియనటువంటి వల్ల కనుక ప్రభు చెబుతూ ఉన్నాడు యోహాను సువార్త 8:34 అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మీరు అబ్రహాము పిల్లలమని చెబుతూ ఉన్నారు, అబ్రహాము మా తండ్రి అని చెబుతున్నారు. కానీ మీరు చెప్పుకుంటూ వరకే చేస్తూ ఉన్నారు తప్ప అబ్రహాము క్రియలు మీలో లేవు. మీరు అపవాది సంబంధులు, అపవాది యొక్క ఇచ్చలు అనుభవిస్తూ ఉన్నారు, అపవాది యొక్క తంత్రాలు అనుభవిస్తూ ఉన్నారు, అపవాది పిల్లలుగా మీరు ఉంటూ ఉన్నారు. కనుక ముందు మీరు ఈ పాపం నుండి విడుదల పొందాలని యేసు ప్రభు వారితో చెబుతూ ఉన్నారు. యేసు దేవుడుగా యూదులతో మాట్లాడుతూ, మీరు నా వాక్యమును నిలిచినటువంటి వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు. ఇప్పుడు సంఘాలలో విశ్వాసులు వాక్యమును ధ్యానించడం లేదు, వాక్యమును గూర్చి వారు వినడం లేదు. కానీ వాక్యములో ఉన్న శక్తిని ఆశ్రయించడం లేదు. కానీ సేవకుల్లో ఉన్న శక్తిని, సేవకుడు చెబుతున్న మాటలు మాత్రమే వింటూ ఉన్నారు. సేవకుల్లో ఉన్న దైవత్వాన్ని, సేవకుల్లో ఉన్నటువంటి దైవ మహిమను చూడలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క సముఖంలో కీర్తనాకారుడు 27వ అధ్యాయంలో 4వ వచనంలో చెబుతూ ఉన్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మహిమను చూచుటకును, ఆయన వాక్యమును దైవకునకు ఎంతగానో ఆతృతపోతానని చెబుతూ ఉంటాడు. దేవుని కూడా దేవుని యొక్క మందిరమునకు వచ్చిన తర్వాత నువ్వు ఏ మందిరానికి వెళ్ళామన్నది అది ఇక్కడ అవసరము కాదు. ఏ సేవకుడు నీతో మాట్లాడుతున్నాడనేది ఇక్కడ ప్రాముఖ్యము కాదు. దేవుడు నా గురించి మాట్లాడుతున్న విషయం మాత్రమే మనం తీసుకోవలసినటువంటి సందర్భము ప్రేమటువంటి వారు. కనుక దేవుని యొక్క సముఖములో ఈ రోజున యూదులతో మాట్లాడుతూ ఏమి చేయలేకపోతున్నానంటే వాక్యములో నిలవలేకపోతూ ఉన్నారు. వాక్యమే సత్యము, వాక్యమే మార్గము, వాక్యమే జీవము. ఆయనే వాక్యమైనటువంటి యేసు శరీరధారిగా మన మధ్యకు వచ్చి మనలో నివసించి మనలను ఆత్మపూర్ణులుగా చేయడానికి ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు గురించినటువంటి సత్యాన్ని మరిచిపోతుంది సమాజము దేవుని వల్ల. కనుక దేవుని యొక్క సన్నిధానంలో పౌలు గారి ద్వారా ఈ మాట రాస్తూ ఉంటాడు. దీనిలో రోమపత్రికలో 6వ అధ్యాయము 16 నుండి 21 వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి మాటలు పౌలు గారు చెబుతూ ఉంటాడు. ఏ విధంగా మనము పాపం చేస్తూ ఉన్నామో ఆ పాపమునకు దాసులైనటువంటి మీరు ఇప్పుడు దేవునికి దాసులుగా మారండి. ఒకప్పుడు ఆధ్యాత్మికల నుంచి పాపము చేసి పాపమునకు దాసులైనారు. గత కాలములో పాపమునకు ఎలాగైతే మీరు దాసులైనారో ఇప్పుడు వాక్యములో దేవునికి మీరు దాసులుగా మారనని పౌలు గారు రామ సంఘానికి తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనములో వాక్యముగా దేవుని యొక్క సంఘాలలో వాక్యమును బోధిస్తున్నటువంటి సేవకులు వారు ధనాపేక్షతో భ్రష్టులై ధనమును అపేక్షించి గహాస్యం వంటి జనులుగా ఆ బస్సత్వాన్ని వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అననీయ సఫీరాల వంటి ఆ అసంపూర్ణమైనటువంటి సమర్పణతో దేవుని సేవ చేస్తున్నటువంటి వారిని నేను ప్రత్యక్షంగా దేవుని ఖండితంగా చెప్పగలుగుతూ ఉన్నాం. అయితే పాస్టర్ గారు మీకు ధనము అవసరం లేదా, కానుకలు అవసరం లేదా అని నేను అవసరం లేదని నేను చెప్పడంలా, కానీ అవసరము లేకుండా వాటిని గురించి ప్రకటించడం అనేది తప్పిదము. ఒక విశ్వాసి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో వాటిని మార్చగలిగితే, వాటి పరిపూర్ణుడైతే నువ్వు వాడిని కానుక ఏమని అడగవలసిన అవసరము లేదు, కానుక తెమ్మని చెప్పవలసిన అవసరము లేదు.
వాడు మారినప్పుడు, వాడికి వాక్యం అర్థమైనప్పుడు, వాడు వాక్యంలో వచ్చినప్పుడు దేవుడుగా ఖచ్చితంగా వాడు దేవుని కొరకు ఏమి చేయాలో చేస్తాడు. పాపాత్ముడైన స్త్రీ తన వ్యాధితో బలహీనతో వచ్చినప్పటికీ కూడా, అవసరము కోసమే వచ్చినప్పటికీ కూడా తాను గ్రహించింది, ఈ ధనము నేను ఆధారము చేసుకొని రోగులకే వైద్యులకే వచ్చినటువంటి యేసుని తృణీకరించాను. చివరికి ధనము ఉంటేనే వారు వైద్యము తీశారు. ఇక్కడ ధనముతో పని లేదు, కానీ పశ్చాత్తాపం ఒకటే పెట్టుబడి ఆమె మనస్సున నిర్ణయించుకుంది. కాబట్టి సీమోను ఇంట్లో ఉండగా వచ్చి ఆమె కన్నీటితో ప్రార్థన చేసి కన్నీరు కాచే తలలు వంటి తన పాదములు ముద్ద పెట్టుకుంటూ పాదాలు తుడుస్తూ నిలువరా తన ఆవేదన వ్యక్తపరుచుకుంది. తను రమ్మని ప్రభు చెప్పలేదే. తన అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తున్నప్పుడు వారు ఖచ్చితంగా నిలువరా ఇది మనము దేవునికి చేయాలని మనం చెప్పనవసరం. మన సేవకుడిగా వాక్యము మాత్రం ప్రకటించాలి. వాక్యం ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం వారి హృదయంలోకి వెళ్ళినప్పుడు వారిని కదిలిస్తుంది, వారిని మార్చుతుంది, వారిని మండిస్తుంది. ఆ తరువాత దేవుని కొరకు వారు ఆ మండుతరల విషయం చేస్తారు. ఈ రోజున దేవుని బిడ్డరా అనేక విధములుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జకేను దేవుడిని ఆస్తి నమ్మి పేదలకేమని చెప్పలా, కానీ యేసును సూచన ద్వారా యేసు మాట విన్న తర్వాత తెలుగురా అతని యొక్క హృదయము మార్చబడింది, ఆలోచన మారింది, ప్రవర్తన మారింది, క్రియలు మారినవి. ఈ ధనమే కదా నాకు రక్షణ లేకుండా చేసింది, ఈ బలమే కదా నాకు సంతోషం లేకుండా చేసింది, ఈ ధనమే కదా నన్ను మోసము చేయడం నేర్పించింది, ఈ ధనమే కదా దేవుని మహిమను చూడకుండా అభ్యంతరపరిచింది. వెంటనే తిరుగురా అతడు నా ఆస్తిని ఆ బెగలెగిచ్చేస్తావు, సగం ఇచ్చేస్తావు, ఇంకా ఏదైనా అన్యాయపు సొమ్ము ఉంటే మరలా 4 వంతులు ఇస్తానని చెప్పి తనకు తానుగా ఇచ్చాడు తప్ప జిమ్మని అడగలేదే. ఒకవేళ నువ్వు వచ్చి ఏ మంచి కార్యములు చేయాలని అడిగితే కనుక దేవుడా మనం చెప్పాలి, అంతవరకు దేవుడా వాడు ఇష్టమైతే చేస్తాడు, కష్టమైతే వెళ్ళిపోతాడు. ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళ. కానీ కాదు కూడా అపవాది మనిషిని పాపము చేత బంధిస్తే కుమారుడైన యేసు ద్వారా విడుదల స్వాతంత్ర్యము కలిగజేస్తున్నాడు. ఎందుకంటే కుమారుడే మార్గము, కుమారుడు యేసే సత్యము, కుమారుడు యేసు క్రీస్తే జీవము అయ్యున్నాడు. దేవుని బిడ్డరా కనుక దేవుని యొక్క సముఖంలో దేవుని యూదుల వలె మతాచారము కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు, రోమీల వలె మత ప్రవేశులము కాకూడదు. దేవుడు కేవలం పద్ధతులు మాత్రమే ఎరిగిన వారము కాదు, కానీ పద్ధతి ప్రకారముగా దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి వారముగా ఉన్న సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనము నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కేవలం అవసరం ఉంటేనే ప్రార్థన చేయడము కాదు, ప్రార్థన చేయడము కూడా ఒక దేవుడా నియమము ప్రకారముగా యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు నియమము లేకుండా యుద్ధము చేస్తే యుద్ధంలో చస్తాడు. వాడు మెలకువ కలిగి ఉండాలి, అన్ని వాళ్ళు తెలిసి ఉండాలి, యుద్ధము చేయటము తెలియాలి, కత్తి పట్టడం రాయాలి, కత్తి తీయటం రావాలి. అలాగే దేవుని సముఖంలో కూడా దేవుడా విశ్వాసులకు మనము సువార్తను ప్రకటిస్తున్నామనంటే మన దైవ సేవకునిగా దేవుడా కట్టడలు నిబంధనలు కాదు మనం చెప్పవలసింది, దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న దేవుని యొక్క సారాంశముల గురించి మనం చెప్పాలి. వారు ఆ సత్యాన్ని గ్రహించిన తరువాత దేవుని పిల్లలుగా వారు మార్చబడతారు విషయం చేస్తున్నాం. ఎందుకు ఈ లోకము దేవునికి స్వతంత్రులు కాలేకపోతూ ఉన్నారు? ఎందుకు దేవుని పిల్లలు దేవునికే దూరం అయిపోతూ ఉన్నారు?
దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. వారు చెప్పినట్లుగా దేవుడు మీరులో చెప్పవచ్చును. ఎవరు చెప్పినట్లు? మేము పూర్వం నుండి కూడా మా తాతల నాటి నుండి ఈ సంఘానికి చెందిన వారు ఎంతోమంది సేవకులను చూసామని ఈ కథలు కాదు మనం చెప్పాల్సింది. ఏ సేవకుని మాటను వీళ్ళు మార్పు చెందాం, ఏ సేవకుని మాటని హృదయంలో భద్రము చేసుకున్నాం, ఏ సేవకుల్లో నీతిని చూసాం. ఆ సేవకుల్లోని లోపాలు వెతకలేమో కానీ, సేవకుల మీద నిందలు వేసామేమో కానీ, సేవకుల మీద అభాండాలు వేసామేమో కానీ, సేవకులను నిందించవేమో కానీ, ఆ సేవకుల యొక్క సువార్తకు లోబడి ఉంటే ఈ రోజున నువ్వు అలాగున్న మాట్లాడేటువంటి వాడు కావ్యమల విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రోజున వ్యక్తులకు దేవుడా దాసుల కార్యమో కానీ నిజమే, ఒకవేళ మాకు లేక వేరొకరికి మీరు దాసులు కాలేకపోవచ్చేమో కానీ పాపమునకు దాసులై ఉన్నారని యేసు చెబుతూ ఉన్నాడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడే. అందరూ తీరిక లేకుండా మద్యము సేవిస్తూ ఉన్నారండి, వారు దానికి దాసులైపోయారు. కొందరు తీరిక లేకుండా బూతులు తిరుగుతూ ఉన్నారండి, వారు దానికి అలవాటు పడిపోయారు. మానక కొందరు సిగరెట్లు సుట్లు తాగుతూ ఉన్నారండి, వారు దానికి బానిసలైపోయారు. కొందరు దేవుడా పనే ప్రాముఖ్యముగా తీసుకున్నటువంటి వారు దానికి బానిసలు అయిపోయారు. కొందరు తిండికి దాసులు అయిపోయారు, కొందరు సంపాదనకు దాసులు అయిపోయారు, కొందరు దేవుడా హెచ్చరించడానికి, కొందరు నాయకత్వం చేయడానికి వారు వాటి మీద దేవుడా బానిసలు అయిపోయిన దాసులు అయిపోయారు. నీతికి దాసులుగా ఎవరు మారటం లేదు, నీతికి దాసులుగా ఎవరిని మార్చడం లేదు. దేవునికి సొత్తుగా ఏ ఒక్క విశ్వాసిని దేవుని వైపు ఎవరు నడిపించడం, తన వైపు తమను ఆకర్షించుకునే విధంగా, తమ నాయకత్వానికి లోబడే విధముగా, తమ మాటకు చెల్లుబాటు జరిగే విధంగా సంఘ నాయకత్వాలు అలాగే ఉన్నాయి. సంఘ వ్యవస్థలలో కాపరులు కూడా ఏ సంఘ కాపరైనా ఆ విధంగానే దేవుని వైపు చెప్పవలసిన వంటి వారు చేయలేకపోతూ ఉన్నారు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 471వ కీర్తన ఆఖరు చరణములో ఒక చరణాన్ని పాడు వినిపిస్తూ ఉన్నాం. భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్లా యేసునొద్దా చేరునాట్లు చేయుడి, ఆత్మలెల్లా యేసునొద్దా చేరునాట్లు చేయుడి. ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, వాటి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వాటి చేతులతో నిన్ను దర్శించుట తగునా. అనాథ అపోస్తలుల దగ్గర ధనాలు లేవు, వెండి బంగారము లేవు, కానీ వారిలో వరాలు ఉన్నాయి, వారిలో దైవ శక్తి ఉంది, తలాంతులు ఉన్నాయి, వాక్యం ఉంది, ఆత్మ పవర్ ఉంది. దేవుని యొక్క శక్తిని వారు కలిగి సువార్తను ప్రకటించారు. ఈనాటి సేవకుల దగ్గర ధనాలు ఉన్నాయి, వెండి బంగారములు ఉన్నాయి, దైవ శక్తిటువంటి వారిగా, వరాలైనటువంటి వారిగా, తలాంతులైనటువంటి వారిగా తమ్ములు తామే ప్రకటించుకొని తమ నాయకత్వాన్ని గొప్ప చేసుకుంటూ తాము చేసిన క్రియలే ప్రజలకు తెలియపరుస్తూ వారిని డామినేషన్ చేసి వారి వారి వైపు తిప్పుకుంటూ నిమ్మలరా కాలయాపన చేసి మేమమ్మా బడాయి సేవకులమని చెప్పినటువంటి వారు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాము పిల్లరా. కాబట్టి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది, పాపమునకు దాసులై ఉన్నలాగున నీతికి దాసులై ఉండాలని. రామపత్రిక 6వ అధ్యాయంలో
16వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా చెప్తున్నటువంటి సన్నివేశం చదువుకొని వెళ్దాం. అప్పుడు రాబోయే అలాగనే ఎవరైతే చేస్తూ ఉంటారో దేవుని యొక్క సముఖములో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. రామపత్రిక 2వ అధ్యాయం 8వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రామపత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను. మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు గుర్తు చేస్తాము. ప్రతి ఒక్కరము కూడా గుర్తుంచుకోవలసినటువంటి సత్యం, ధర్మశాస్త్రము ఏదైతే నెరవేర్చలేకపోతుందో ధర్మశాస్త్రములకు సంపూర్ణ విధిగా యేసుక్రీస్తును పాప నియమము గటువంటి శరీరముతో లోకానికి పంపించి ఆ పాపమును విముక్తి చేయడానికి తిరుగుగా ఆయన పాపమును ఓడించడానికి పాప శిక్షణ గురించినట్లుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లగా. కాబట్టి పత్రిక పాఠంలో వస్తూ ఉన్నప్పుడు హృదయ బంధకాల నుండి స్వతంత్రత పొందాలి. హృదయ బంధకాల నుండి స్వతంత్రత పొందాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం వాక్యము తెలుగురా వినేటప్పుడు హృదయము తెరవబడి, ఇక్కడ లూదియా హృదయము తెరవబడింది. అపోస్తులు దైవ వాక్యము బోధిస్తూ హృదయాలు కదిలించబడినటువంటి ఆమెలో భోజనం పెట్టమని పౌలు చెప్పరా. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు, ఏమిస్తామని అడగరా. మాయ మాటలు దేవుని అడుగుతున్నాడు అని ఎవరికి చెప్పలా. కానీ ఆమె కూటమైపోయిన తరువాత, వాక్యము సంపూర్ణమైన తరువాత ఆమె అతని వద్దకు వచ్చి, నేను దేవుని యొక్క వాక్యమును అందు నేను విశ్వాసాలు గమనిస్తే గనక మీరు వచ్చి తప్పక మా ఇంటికి వచ్చి భోజనము తీసి వెళ్ళాలని ప్రాధేయపడింది. కనుక హృదయ బంధకాలు హృదయము తెరవబడాలి. హృదయము మారినప్పుడు ఎక్కడ బాప్తిసం పొందిన, ఎంతమంది సేవకుల మాట విన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఆ సేవకులు చెప్పినట్లుగా మీరు చేసినంత మాత్రమున మీరు పాప నియమం నుండి విడుదల పొందలేరు. వాక్యము మాత్రమే నేను మారుస్తుంది. నువ్వు మారితే ఖచ్చితంగా సేవకుని పోషిస్తావు, సేవకుని అవసరాన్ని గుర్తిస్తావు, సేవను గుర్తిస్తావు, సేవకు సహకరిస్తావు, సభలకు వస్తావు, కూటాలకు వెళుతావు, దేవుని వాక్యములు వింటావు, దేవుని సేవలో పాత్రగా నువ్వు వాడబడతావు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. హృదయము తెరవబడలేదు అంటే దేవుడా, హృదయము నాకు ఏమైనది? లేక హృదయము తెరవబడుటకు హృదయానికి ఏమైనదని అనుకోవచ్చు. దేవుడరా, ఈ లోక విషయముల చేత ఆ హృదయము మూయబడింది. ఈ లోక వాంఛ చేత హృదయాలు మూయబడ్డాయి. శరీరాశల ద్వారా ఈ హృదయము మూయబడినది. ఈ శరీర కోరికల ద్వారా హృదయం మూయబడింది. కన్నులు మాత్రమే కాదు, హృదయము సహకరించినప్పుడే కళ్ళు పనిచేస్తూ ఉంటాయి. కోరిక కలిగేది మనస్సుకు తప్ప, మనస్సును బట్టి నీ కన్ను పనిచేస్తున్న విషయం గుర్తు చేస్తాను. కన్నుల బట్టి హృదయము కాదు, మనస్సును బట్టి నీ శరీరం అంతా కూడా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దినబిడలా 1 శరీర బంధకాలు, 2
దాసత్వము, మూడవదిగా బానిసత్వము. వాటి వలన హృదయము మూయబడి ఉన్నది. అందుకే ప్రవక్త ఎదురు అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, నా కన్నులను మోసం చేసి అంటాడు. నా చేతులు మంచివి కాదు, నా చేతులు మోసం చేసి అన్నాడు. నా కాళ్ళు మంచివి కాదు, నా కాళ్ళు ఎక్కడెక్కడికో పరిగెత్తాయి అంటాడు. కానీ వీటన్నిటికీ కారణము చక్రము తిప్పేది హృదయము మాత్రమే. వాక్యము వింటారు కానట్టి వారిని వింటారా, వారి హృదయము దానిని తీసుకోదు కనుక. జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దేవుని గ్రహించక నిలబడరా కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హృదయము తెరవబడదు కనుకనే అమ్మాయిదారులు శిష్యులు మాట్లాడుకొని వచ్చినప్పుడు వారికి వాక్యము ప్రభు బోధిస్తున్నప్పుడు వాళ్ళంటూ ఉన్నది లేఖనములు నెరవేరినట్లు తిరుగుడా. ఏ లేఖనము నాకు వారు ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము మండలేదా అనేటువంటి మాటలు వారు వర్ణిస్తూ ఉంటారు. యోబు గ్రంథంలో 36:10 నీ ఉపదేశము వినుటకై వారి చెవులను తెరవచ్చు మరి ప్రార్థన చేస్తాడు యోబుగా. వాక్యము వినడానికి ఏమి తెరవబడి కన్నులు కాదు, హృదయము తెరవబడితే కన్ను దేవుని యొక్క దర్శనమును వస్తుంది, అంతరంగంలోని మనస్సును పరీక్షిస్తూ ఉంది. కనుక జ్ఞాపకం చేస్తున్న యెషయా గ్రంథంలో 50:5 అంటాడు, ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించమని ప్రార్థన చేస్తాడు. తెలుస్తోందయ్యప్ప, దేవుని యొక్క సముఖంలో మనం కోరుకోవలసినది. కనుకనే కీర్తనకారుడు అన్నాడు, దేవా నీ సన్నిధిలో నీ మహిమను చూచినట్లు, నీ ప్రసన్నతను చూచుటకు అవకాశాన్ని కోరుకున్న విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిలిచిన వాక్యము ద్వారా హృదయము తెరవబడుచున్నదా? హృదయము తెరవబడు విధంగా వాక్యము చెబుతున్నావా? గుప్పిళ్ళు విప్పే విధంగా కానుకలు చెల్లించే వాక్యము చెబుతూ ఉన్నావా? ఇరవై ఉద్దేశంలో ఏది కూడా మనకు సంపూర్ణమైనటువంటి సమృద్ధి మనకు కలుగు దేని వల్ల సంతృప్తి అనేది కలగదు దేని వల్ల. ఎంత ఉన్నా ఎంత ఇచ్చినా ఇంకా 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 కోరికలు. కానీ దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య అంటే దేవుని యొద్దకు ఒక్క ఆత్మను రక్షించి నడిపించే విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి వారు. దానికి కావలసినది మనుషులలో రాతి గుండెలుగా మారిపోయినటువంటి సమాజాన్ని మాంసపు గుండెలు ధరించబడినటువంటి వారినిగా దైవ సేవకుడు సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి. పత్రిక పాత నిబంధన వాక్యంలో శరీర బంధకాల నుండి స్వతంత్రత కావాలి. యెషయా గ్రంథం 29:18-19 మానవ దినుడ సరళిలో శరీర సంబంధమైనటువంటి వ్యాధులు, శరీర సంబంధమైనటువంటి రోగాల నుండి విడుదలనిచ్చేవాడు ఆయనే. ఆ దినము నా చెవిటి వారు వింటారు, గుడ్డి వారి కళ్ళు తెరవబడతాయని ప్రవచన గ్రంథంలో యెషయా గ్రంథం 61:10 మనం చూస్తాం. లూకాసు సువార్త 4:10 చూస్తాము. కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా మనము దేవుని యొద్దకు వచ్చి హృదయము తెరవబడినట్టుగా దైవ సేవకుడు వాక్యం ప్రకటించాలి. పాప బంధకాలు విడుదల పొందాలి, శరీర కార్యములు విడుదల పొందాలి. 3 విషయాలు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తారో, విన్న వాక్యము ద్వారా ఎవరు హృదయం మీద తెరవబడుతూ ఉందో వారు ఖచ్చితంగా దేవుని పిల్లలుగా ఉంటారు. దేవుని వారు విడుదల పొందుతారు, దేవుని వాళ్ళ స్వస్థత పొందుతారు, ఆత్మ సమాధాన పిల్లలుగా ఉంటారు. పాపములకు దాసులటువంటి వారు నీతికి దాసులుగా మారుతారు. నీతి మొదల దేవునికి చుట్టుగా ఉంటారు. అతి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.